అన్నం కింద పడ్డది. ఫస్ట్ నాకు ఒకసారి కాదు 5-6 సార్లు వచ్చింది వరుసగా. గజ సప్లై అయిందా? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన ఛానల్లో గోస్ట్ హంటింగ్ రిలేటెడ్ ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా సరే ఆ వీడియోల మీద మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా రావడం జరుగుతుంది. ఆ సపోర్ట్ చూసిన తర్వాతనే మేము 100 కిలోమీటర్స్ ఈవెన్ 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కూడా గోస్ట్ హంటింగ్ వీడియో షూట్ చేసి మన ఛానల్ అప్లోడ్ అయితే చేసినాము. మొత్తానికి మన సబ్స్క్రైబర్స్లో చాలా రోజుల నుంచి వెళ్ళి ఒక రీల్ మనకు షేర్ చేస్తారు హాంటెడ్ లొకేషన్కి సంబంధించింది. అది ఎక్కడ అని తెలుసుకోనికే మాకు 1 మంత్ టైం అయితే పట్టింది. ఫైనల్లీ ఈరోజు లొకేషన్ అయితే దొరికింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఆ లొకేషన్ ఎక్కడైతుందో దాని చుట్టుపక్కల ఎటువంటి బిల్డింగ్స్ లేవు, చాలా దూరం వరకు. అండ్ అది వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. ఈరోజు ఈ మిడ్ నైట్ మేము వెళ్ళి అక్కడికి ఆ హాంటెడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము, చూపించబోతున్నాం మీకు. అసలు దాంట్లో ఏముంది, ఏం కథ, దాంట్లోకి వెళ్తే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ స్పాట్ అవుతుందా, మాకేమైనా ఫీలింగ్ కలుగుతుందా అట్లా అని చెప్పేసి ఉన్నట్టుగా ఈరోజు మిడ్ నైట్ అక్కడికి వెళ్ళి ఒకవేళ మాకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయింది అని చెప్తాం, ఒకవేళ ఏం అనిపించకుంటే ఏం అనిపించలేదు అని చెప్తాము. అసలు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం అది ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లొకేషన్కి వచ్చేసి గాయస్ ఆల్మోస్ట్ రీచ్ అయినాం. ఇంకా 3.4 కిలోమీటర్స్ ఉంది. 6 మినిట్స్ అయితే చూపిస్తుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో చూద్దాం ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. నిజంగా ఒక 4-5 కిలోమీటర్స్ అవుతుంది మేము ట్రావెల్ చేయబట్టి. మాకు ఒక్క వెహికల్ కూడా కనిపిస్తలేదు రూట్లో. సో అది ఎవరికి ఎట్టుంటుందో ఏమో చూడాలి. ఇగో మనం ఇంకా లోపలికి పోవాలరా, లెఫ్ట్ చూపిస్తుంది ఇడికని. మొత్తం చీకటి ఒక్క లైట్ లేదు ఇడిదికు. వామ్మో గాయస్, దగ్గర దాకా వచ్చినాము. నిజంగా కాల్ చేయి ఇట్లా వణికినట్టు అవుతున్నాయి. ఆ బిల్డింగ్ తోసదని చూపెట్టు. డిఫరెంట్ ఉంది. దగ్గర గాయస్ 3 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ హాంటెడ్ బిల్డింగ్కి అయితే వచ్చినాము. ఒకసారి చెట్టు మీరు చూడొచ్చు. ఇక్కడికి వచ్చుడు ఫస్ట్ టైము, కాకపోతే క్రీపీ ఎక్స్పీరియన్స్ అవుతున్నది. నిజంగా చాలా అంటే చాలా భయం అవుతుంది. కారు కూడా మలిపి పెట్టుకున్నాం, ఒకవేళ ఏమైనా వెంటనే ఉరుకొచ్చినట్టుందని చెప్పేసి. మస్తు పెద్ద ఉంది, గాలి లేదు. మేము వచ్చేదాకా వీడికి రాగానే గాలి స్టార్ట్ అయింది. మళ్ళీ దీని చుట్టుపక్కల ఏం లేవు, కాడ ఒక లైట్ ఉంది, అది ఏంటిదో ఏమో. నాకు దయ్యాలు వస్తాయన్న భయం కంటే అలా కూడా ఉన్నాడేమో, అంతేకాకుండా లైట్ కాకుండా నొత్తడేమో అని ఎక్కువ భయం అవుతుంది. కొండ మీద ఉన్నది మొత్తం చల్లగా గాడిపోతుంది, ఘోరంగా భయం అవుతుంది నాకైతే. ఇది కట్టుకుంటా ఆపేసినట్టుంది. అసలు ఏంటిది ఇది, స్కూల్ కెమెరా కదా. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ దాని లోపలికి అయితే కూడా పోయి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇంకా. ఫస్ట్ కింది ఫ్లోర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము, తర్వాత పైన ఫ్లోర్లో కూడా. బయట నుంచి ఒకసారి మీరు చూడుర్రి, దూరంగా ఉంది, చూస్తేనే మొత్తం ఇట్లా దడ ఉంటున్నది. షెట్ ఎండిపోయి ఉన్నది ముంగట్నే, దాని చూస్తే భయం అవుతుంది. ఏదో ఇల్లు లేకుండా అండర్ గ్రౌండ్ ఇల్లు లెక్క మొత్తం పొక్క. అయ్యా లోపలికి ఉందా, లోపలికి ఉంది. ఇంకో ఫ్లోర్ పైపులు ఉన్నాయి దాని కింద. మొత్తం అండర్ గ్రౌండ్ లో ఒక ఫ్లోర్ ఉన్నట్టున్నది. అది కనబడుతుందా ఇప్పుడు? చిన్న మొత్తం ఏదో ఫ్లోర్ ఉన్నట్టున్నది అండర్ గ్రౌండ్ లో. ఫ్లోర్ మొత్తం బిక్కవేరు. ఇలా ఏదో వంటలకు వచ్చినట్టు మొత్తం ఇవన్నీ పొయ్యిలు పెట్టిర్రు. అంటే వాళ్ళు వీళ్ళు మేకలు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళు కావచ్చు మరి ఇవన్నీ పెట్టింది.
కూడల మీద మొత్తం అన్ని పేర్లు రాసి మేము మొత్తం భయంకరంగా ఇది. అది నాకు తెలిసి డే టైం లాగి వచ్చేటట్టున్నారు జనాలు. పాడువాడ బిల్డింగ్లలో దాంట్లో దీంట్లో మొత్తం అన్ని రాత్రి ఆ బొమ్మలు ఒకటి ఒకటి అని. ఇది దావతులు కూడా బయటట్టున్నాయి గాయస్ ఇక్కడ. అంటే మనం నైట్ టైంలో వచ్చేసరికి ఇక్కడ మాకు విధానం భయం అవుతున్నాయి. డే టైంలో దావతులు అయ్యేటట్టున్నాయి. చికెన్ బిర్యానీ మసాలా ఉన్నాయి ఇక్కడ, పొయ్యిలు ఉన్నాయి ఇక్కడ. నాతో కూడా ఉండరురా బావ, నాకు భయం అవుతుంది. ఎప్పటిదో మొత్తం అన్ని చెక్కలు మొత్తం ఎండిపోయినాయి. ఏదో ముంగట అనిపిస్తుంది. కొబ్బరికాయ కింద మనకి ఏమైతే అట్లా ముగ్గులు తయారు అది ఇట్లా పొయ్యిలు పెట్టినట్టు మొత్తం ఇదంతా ఏముంది అంటే ఇట్లా పలగొట్టిన బీర్ సీసా బాటిళ్ళు అవోటి ఇవోటి అనేసరి చెత్త అంత ఉన్నది. కింద ఆ రూమ్లో కట్టినే ఉన్నది, ఈ రూమ్లో కట్టినే ఉన్నది. పొయ్యిలు ఉన్నాయి. వీటిని ఉంటే ఒక భయం అనిపించలేదు. ఇంకా లోపలికి ఇంకా ఇది హోటల్ ఏంది ఇది బాత్రూమ్ ఎక్కువ బాత్రూమ్ రూమ్ కావచ్చు మరి. రిసార్ట్ అయ్యేలా నీళ్ళు ఇంకా వాడి పెద్ద పెద్ద రూమ్లు ఉన్నాయి. ఇట్లా నిరిగాడు పోయిందారా అదే ఉందన్న రిసార్ట్ ఉన్నట్టుంది. అంటే ఏదో కలరా ఎర్ర కలర్ పచ్చ కలర్ ఉందంట. జాజి లెక్క ఒక్కొక్కరు అన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయి. కలర్ గ్రీన్ కలర్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరగా అనిపిస్తుంది. ఫస్ట్ దాంట్లోనేమో మొత్తం పొయ్యిలు అవోటి ఒకటి ఉన్నాయి. సెకండ్ దాంట్లోనేమో మొత్తం అవేంది బీసీసీల ముక్కలు ఉన్నాయి. ఇదేమో మొత్తం కొబ్బరి బొండాలు ఉన్నాయి. రూమ్లో అయితే అన్నీ సేమ్ ఉన్నాయి. ఇట్లా రౌండ్ గట్టిరి గుట్ట మీద ఉంది. ఏం కడదామనుకోవాలి ఏం కథ ఇంకా చూసుకుంటారు మామూలు ఉంటాయి. కూర్చుని అక్కడ దిక్కైతే ఏం తోవ అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత పైన పోదాం. మెట్లున్నాయి ఈడ తోవ ఇక్కడ నుంచి కొద్దిగా డేంజరస్ ఉంది. మొత్తం చెట్టలకే పోవాలి. చూద్దాం. పెద్ద పెద్ద బల్లులు ఎంత అంటే ఇట్లా ఇంత జానడు ఉన్నాయి బల్లు. మరి ఫస్ట్ పైన వేద్దామా? ఏడున్నాయి ఉన్నాయి అనుకుంటా. పైన అటే ఉన్నాయి మొత్తం కింద ఒకసారి చూసుకుంటే పైన పోయినా సరే అనిపిస్తుంది. ఆ మెట్ల డిజైన్ అయితే ఘోరంగా ఉంది గాయస్. అంత డిఫరెంట్ ఎంటర్ అవుతుంది లోపల. తువ్వ అసలు ఇట్లుండే కావచ్చు. ఏదో కిచెన్ లెక్క ఉన్నది కానీ ఇట్లకే వచ్చినా మనం. నీ బట్ట పిలుపులు ఏమేమో అంతే ఏదో ఫీల్ వేరే అనిపిస్తుంది నెగిటివ్గా. ఇప్పటిదాకా వాళ్ళ పోతే ఏమనిపించలే కానీ పిల్లలకు వచ్చినాక భయం అవుతుంది. ఇక సంచులు ఏంటిదే అని అంతే. మస్తు పెద్ద ఉందిరా. ఇది అసలు మొత్తం పోయినా కూడా వస్తూనే ఉంది. రూమ్ వస్తూనే ఉంది. ఇది ఒకసారి చాలా రోజుల క్రితం మేము పెద్ద ఒక కోట రాజ్మహల్ లెక్క ఉంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేసినాము. అది రిపేర్ చేస్తూ ఉండే సేమ్ దాని లెక్క అనిపిస్తుంది. ఇంకో ఘోరంగా అనిపిస్తుంది. ఇంట్లో దర్వాజా మీరు మొత్తం ఎక్కువ పోయారు. షేర్లో ఒకటి అంతే ఉంది. లారీ ఇక్కడ మొత్తం ఒక్కనే ఉన్నాయి. నేను బయట 2 రూములు చూడంగానే ఏమనుకున్నా అంటే గింతేనేమో ఇది
అయిపోయిందిగా అనుకున్నా, కాకపోతే మస్తు పెద్ద ఉంది. ఇట్లా రాసుకోవాలి గీత కూడా నేను గుంజుకోబోతుంటా అత్త ఇట్లా గీత అట్లా వచ్చింది మనం ఉండొచ్చు ఇలా చూడు. 2 సైడ్ ఉంది 5 9 ధర ఇది అదే ఇంకా పట్టుకో గుంజుకోలేదు గుంజుకోలేదు అంత సోయి మంచి గుంజుకోవాలంటే అండర్లో వాటర్ మొత్తం కావచ్చు, డ్రైనేజ్ పైప్ లైన్ కావచ్చు. స్టార్టింగ్లో నేను మీకు చూపెట్టినా కదా దీని లోపలికి ఏదో ఉందని చెప్పేసి ఆ పొక్క కింద కట్టలేదు ఎంతేమో ఫోన్లో తీస్తావు పిజ్జరే ప్యాడే బయటకున్నట్టున్నాను బయటికి పొక్క కింద 3 పైప్ లైన్లు ఉన్నాయి. 3 పైప్ లైన్లు డ్రైనేజీ కావచ్చు అవి. ఇప్పటివరకైతే ఏం అనిపించలేదు, నెగిటివ్ వైబ్స్ ఏమొత్తలో, కాకపోతే భయం అవుతుంది. ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. ఒక సైడ్ నుంచి ఒకటి తిరుగుంది, ఇంకో సైడ్ ఇంకో తిరుగుంది. ఇంత పెద్ద ఉందనుకున్నారా అంతే ఆడరు మిడరు పైన వచ్చిన కానీ గుట్ట మీద గుండ్రంగా కట్టిరు, అన్ని రూమ్లు గుండ్రంగా ఉన్నాయి. వాళ్ళని చంపేసి గుంజుకోపోయినట్టు ఏం రైనా అంతా కావచ్చురా మధ్యలో అయినా పోతే అర్థమవుతుంది. పెన్సిల్ ఉన్నాయి జాగ్రత్త ఇంకా 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 ఇంకొకటి ఉన్నాయి. క్యాండిల్ ఒక కాడు ఉంటుందిరా, ఇంకోటి ఇంకా బ్యాక్ సైడ్ అది ఎవరో చాలా చాలా ఆడేదా ఇగో ఇక్కడ ఎవరో చార్లీ చార్లీ ఆడారు. ఎస్ నో అన్నది. క్యాండిల్స్ ఉన్నాయి, అందుకనే పెన్సిల్స్ ఉన్నాయి. ఇక దిమ్మ సౌండ్ వచ్చింది అప్పుడు వచ్చింది దిమ్మని బిల్డింగ్ మీద వచ్చిందన్న సప్పుడు దిమ్మని వచ్చిందన్న 2 సార్లు వచ్చింది. తిరుగుద్దిరా గిడి గిటి గిటి గేరు గిట్లా గిట్లా మళ్ళీ వస్తుంది వాళ్ళు మీద ఉరుకుతున్నట్టు అనిపిస్తుంది కదా. చాలా రూమర్ అంటే పడ్డది బ్యాంక్ తర్వాత మళ్ళీ వస్తుంది మనం దిమ్మ సౌండ్ వచ్చింది. నిజంగా భయానికి ఒకసారి మీరు చూడర్రి. ఇగో అవదని చెప్తలేను అరే ఆపేద్దాం ఇటుకే ఆపేసి ఇంటికి మేము ఇగో లోపల ఉన్నంత సేపు ఎక్కడ మాకేమనిపించలేదు. పైన నడుస్తున్నట్టు సప్లై అవుతుంది. నాకు రోమన్ ఇలా ఉన్నాం మనం 4 ఉన్నాం కానీ కాదు కెమెరా మళ్ళీ సప్లై నడితే స్లాబ్నే మళ్ళీ అయిందా గుర్రం కొట్టుకుంటుందా. ఆయన కూడా సైకాడ్ ఇట్లున్నాడు. అన్ని రూమ్లు అసలు తిరగలే మేము గిడికి ఓలే పోయినాం అదే లాస్ట్ మధ్యలో దాకా వేసినాం అంతే. మధ్యలో కాదు ఇక్కడికి లాస్ట్ దాకా వచ్చిన శిల్పక చెట్టు కనబడ్డాయి. కింద మొత్తం అయిపోయింది, మీదనే. నాకు మధ్యలో ఒకసారి ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది, కానీ నేను ఇచ్చిపెట్టేసిన ఏదో అట్లా అనిపిస్తుందేమో నాకు అని చెప్పేసి. కానీ నడిచేటప్పుడు నాకు మీరు అన్నం కినబడ్డది. ఫస్ట్ నాకు ఒకసారి కాదు 5-6 సార్లు వచ్చింది వరుసగా. అరే గజ్జర్ సప్పుడు అయిందా నడుచుకుంటూ వచ్చినట్టు గదే సౌండ్ అనమాట. ఏదో డేంజర్ ఏం సృష్టిలోకి ఎట్లా అనిపిస్తుండొచ్చు అంటే ఏదో వీళ్ళు క్రియేట్ చేస్తారు ఏదో అనిపించచ్చు. కానీ 12 అవుతుంది మిడ్ నైట్. హే సిరి
వాట్ ఈస్ ది టైం రైట్ నౌ? It's 12:02 a.m. కరెక్ట్ బరాబర్ 12కి వచ్చినాము. 12 గంటలకే లోపలే వినబడ్డది. బాబా నిజమో అవదాం చెప్తే పైకి పోయేది. సరే పోదాం, ఇంత దూరం ఈ దగ్గర రాలనిపిస్తుంది నాకు, మొత్తం వీడికి వచ్చినాం రా, రాలే. నాకు ఈ చెట్టు కనబడ్డా, ఈ బిల్డింగ్ కనబడ్డా నాకు. ఒక్కసారి మీదికి పోదాం. బాబాయ్ నేను సైకోడి విను, దయ్యం అయితే ఏం కాదు, దయ్యం అని ఏం చేయదు. దయ్యం ప్లేస్ లో మనిషి ఉన్నాడు అనుకో, సైకోడి ఏదో ఒక పని చేయరు, కట్టెలు దూడు మంచి ఎంటర్ అయిదాం. కొట్టు కాదు, మన సెల్ఫ్ ప్రొటెక్షన్. అరే ఏదైనా గుచ్చుకుంటుందా మరి గాలి సప్పుడుకు? గ్యారేజ్ కాడ మస్తు భయపడ్డా. అది రాత్రి మనం స్టార్టింగ్ నుంచి రావాలి అన్న, మన మధ్యలో ఆగిపోయినాక ఎందుకు? గాడుపు అప్పుడే ఎక్కువ వచ్చింది, మన మిడిదికి వచ్చినప్పుడు గాడు బాగా వచ్చింది. ఇప్పుడు సప్పుడు రాలే మరి. సరే ఎక్కువ మీదికి మరి పట్టుకోర్రా, రాయి 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 ట్రైపాల్ ఇట్లు ఉన్నాయా లోపల? ఒక రాయి ఉన్నా గడువు. మా బాబాయ్ బాబాయ్ భయపడుతున్నాడు గాయ్. బాబాయ్ బ్రేవ్ గాయ్. ఒకళ్ళు చూసుకుంటే ఒకళ్ళు పోతున్నా కానీ ఘోరం లోపల గుండె దడరా. ఏదేమైనా గాయస్ ఫస్ట్ అయితే సౌండ్ వినబడ్డది, ఎవరో నడుచుకుంటా ఎట్టిన పెళ్ళి ఈ షర్ట్ ఎక్కి చూడు ఫస్ట్ వాళ్ళు ఉన్నారు. ఆ చెట్టు దయ్యం చెట్లు ఎక్కువ పార్రా చూద్దాం. గడ్డిక పటాకులు కాస్తున్నారు. ఫస్ట్ తప్పుకోమని మీరే నట్టిన పడ్డది, రీసౌండ్ వచ్చింది. ఒక 9 కరా జాంబే నాకు నీకంటే ఎక్కువ భయం అవుతుంది నాకు. అమ్మతోడు భయపడ్డావు నువ్వు కూడా? ఆ చెట్లను చూసి సాగు చదువు. ఇంతకుముందు లైట్లో కొంచెం లైట్ కొంచెం ఇంకా చెట్ల మీద పడేసరికి ఎవరు ఉన్నారని చెప్పేసి భయం అయింది. సడన్గా వచ్చేసరికి అది చెట్లు అది మా తోడు జల్లు అన్నారా, అలాగే పిట్ట ఎగిరిపోయింది. ఇప్పుడు మధ్యలోకి రింగి ఇక్కడ బాయ్ బాయ్ లేస్తున్నది. ఇంకో ఫ్లోర్ పైన మనం మీద రాడే ఇంకొకటి వాచం మొత్తం శక్తులు ఉన్నాయి. వాచా గాయస్ మీరు చూడొచ్చు, పెద్ద బాయ్. వాటర్ ట్యాంక్ ఇందిరా మరి, వాటర్ ట్యాంక్ గురించే కట్టినట్టున్నారు. మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, చెక్కలు నేను ఇట్లా గబ్బిలాలు బెడ్షీట్లు ఎక్కువ బెడ్షీట్ ప్రేమ నూకేయగల దూరంలో ఏమన్నా కాదు, ఎవడన్నా నూకేయగల, దయ్యమేమి ఉండదు. గట్టినే ఇట్లా ఇట్లా అసలు ఎందుకు ఆపిరు కట్టుకుంటా మరి? మొదలు వెనక్కి వేనట్టు సపోర్ట్ వచ్చింది. కానీ అరే బాబాయ్ నడుచుకుంటూ వేనట్టు మా సౌండ్ మాత్రం ఇట్లా భయ్యా ఇక్కడేమో ముగ్గేసిరుగా. సోము పెట్టి పైన చేసి కదా చేతపడి ఏమైనా చేసిర్రా మరి ఏంటి? పైన తీసుకొచ్చి చేసారు. ముగ్గు ముగ్గు స్టార్ వైట్ కలర్ స్టార్ ముగ్గు. వైట్ కలర్ స్టార్ ముగ్గు, కుంకుమ పసుపు. మనం భయపడడానికి మీదకి వచ్చినందుకు ఏం లేదు. ఇక్కడ మొత్తం హోల్స్ ఉన్నాయి కింద, ఇంకా ఏమో ఉన్నట్టున్నాయి అన్నీ విగ్గవేరావు చుట్టూ. అదే కాదురా, ఇది కరెక్టే చెప్పారు వాళ్ళు కోహెడా అని. వాళ్ళు కోహెడా అనే వరకల్లా మనం ఉస్మాబాద్ అనుకున్నాం అన్నట్టు. ఇంకా ఇంపది ఏదో ఉన్నది అది కూడా గ్రిల్లు అలా పడకుండా ఫ్లైట్ మీదికే పోతున్నావు. అక్కడ ఫ్లైట్ మీదికే పోతుంది, ఇంత కిందికి ఫ్లైట్ ఎగిరిందా? అది ఎక్స్పెరిమెంట్స్ గోస్ట్ అంటే పోతే ఒక్కసారి గుండె అయిపోయింది. దిగుతుంది భయపడిపిస్తాం అందరు. భయపడ్డా సగం భయపడ్డా నేను.
అది దయ్యం లెక్క కూడా దించండి చిన్న లైట్ అని కింద బల్లి ఉడికిందా ఏం లేవురా దయ్యం లెక్క దయ్యం చూపెట్టుకో మంచిగా ఇది కిచెన్ కూడా ఉంది. హానెస్ట్గా చెప్తున్నా, ఫస్ట్ కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ లోపలే పోయేదాకా ఏం భయం కాలే, 1% కూడా భయం కాలే. కాళ్ళ సప్పుడు వచ్చింది చూడండి, డమ్ డమ్. అది కాళ్ళ సప్పుడు ఎప్పుడైనా మండ తాకుతుందో తెలియదు, అప్పుడు ఏదో నడుతున్నట్టు అనిపించింది, ఘోరంగా భయపడ్డాము. ఇప్పుడు ఏమవుతుంది, తాడి చెట్టు ఉందా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా గజ్జల సౌండ్ దయ్యం ఉంటుంది అంటారు కదా. అరే అదే సౌండ్ కావచ్చు, గజ్జల సౌండ్ పైన ఇంకొక ఫ్లోర్ ఉంది, కాకపోతే దానికి ఓనికి యాక్సెస్ దొరుకుతలేదు. ఏమైనా నిచ్చెన వేసుకొని ఇట్లా ఎక్కుతారు కావచ్చు మరి. మనదేనా క్యాంపరు క్యాంపర్ ఎక్కడరా నేను షాక్ అయినా. చూపిద్దాం. పైన ఇంకొక రూమ్ ఉంది, ఒక రూమ్ 2-3 రూమ్లు ఉన్నట్టున్నాయి, కాకపోతే దానికి యాక్సెస్ లేదు. పైన కొన్ని ఎక్కడి నుంచేది దీని మీదకి ఉండొచ్చు, మెట్టింగ్ ఏమైనా ఉంటే గడికి కూడా మనం సైడ్ సరే. చెట్టు ఉంటేనే మొత్తం ఇట్లా భయం అవుతుంది. నీలాంబరి లేవు, మెట్లు లేవు. ఆ మధ్యలో బావి పొక్కుంది కదా, ఆ మీదకి గాలి వచ్చేసరికి ఇట్లా అదే సపోర్ట్ దాని నుంచి చదువుతున్నా నేను. పైన ఊరు లేవు, మెట్లు లేవు, ఏం లేవు. ఈ కలర్లు ఏమిటి ఇవి? పైన వాళ్ళేమో కొట్టినట్టు మన మన సపోర్ట్ అన్న కాళ్ళ సౌండ్ మార్చుకున్నాను. అది ఎట్లా వచ్చిందంటే ఏదో నడిచినట్టు వచ్చింది సప్పుడు, కుద్దినట్టు ఇట్లా గట్లా. అరే ఇంకా కూడా చెట్లు ఎండిపోయి ఉన్నాయిరా, ఏదో సంథింగ్ డిఫరెంట్ వైబ్ ఉందిడా. స్టార్టింగ్ నుంచి వస్తుంది, ఇలా కావాలంటే పరి సౌండ్ వచ్చిన కొంచెం ఎక్కువ బాబాయ్ కదా. ఇది కడుతుంటే మొత్తం క్లోజ్ చేసిరా లేకపోతే ఇది మళ్ళీ రీఓపెన్ చేస్తురా? మొత్తం కట్టుకుంటే ఉంది కదా మొత్తం చుట్టూరా. సేఫ్టీ ఏం కట్టుకుంటున్నారా మీద పైపులు ఒకటి పైప్ లైన్ ఇట్లా వేసి ఉన్నాయి కొన్ని. ఇది నాకు తెలిసి ఏంటిదంటే వాటర్ ట్యాంక్ కావచ్చు. వాటర్ ట్యాంక్లో ఈ స్టోరేజ్లకి వేద్దామని కూడా రిసార్ట్లకి వేద్దామని ఇది అర్థమవుతలేదు. ప్రతి దానికి ఒక రూమ్ ఉన్న ఒకటి అది ఉంది, కిచెన్ లెక్క. కిచెన్ ఏమో బాత్రూమ్ కావచ్చు, ప్రతి దానికి అట్లా ఉంది. మనం ఒక దగ్గరికి పోయినప్పుడు కింద ఇట్లా అది ఉంది కదా సెల్ఫ్ లెక్క, అది కిచెన్ కావచ్చు మొత్తం అన్నిటికీ. కానీ జనాలు అయితే ఇక్కడ మస్తు మంది వచ్చేటట్టున్నారు డే టైంలో. అన్ని గోడలకి ఇట్లా పేర్లు రాసి ఉన్నాయి, ప్రతిదీ దయ్యమే, పైన కింద దయ్యం వెళ్తుందని కూడా చూపెట్టచ్చు, అట్లేం కాదు. కానీ ఆనెస్ట్గా చెప్తున్నా, భయపడ్డాను, ఘోరంగా భయపడ్డాను. సౌండ్ వచ్చినప్పుడు అయితే ఘోరంగా భయపడినాయి. నువ్వు గజ్జల సౌండ్ అన్నావు చూడు, అది తాటిమంటాను రూమాలు నిలబడ్డాయి. అది భయపడేది. అది మేము ఇట్లా వస్తున్నాం కదా అని చెప్పేసి మేము ఏదో ధైర్యవంతులం అవ్వా ఇళ్ళ పడతాలనే చూస్తామని కాదు, మేము కూడా భయపడకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంతమంది ఉన్నాం కాబట్టి భయం కాదు. కొంతమంది ఏమంటారు చెప్పన్నా, ఒక్కడే పోవాలి, ఒక్కడ పోతే ధైర్యం కాదు. మా టీంలో ఎవరికి అంత ధైర్యం లేదు, కానీ కొన్ని ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసినాం ఒక్కనే. లైక్ సనాక బంగ్లా 3-4 టైమ్స్ పోయినాం కాబట్టి మాకేం భయం కాలాలి ఓనీకి. ఫస్ట్ టైం దీంట్లో కూడా 2-3 సార్లు వస్తే ఏం భయం కాదు, ఇంకా తెలిసి ఉంటాయి కాబట్టి. ఫస్ట్ టైం మనం బయట ఉన్నప్పుడు భయమైంది, వాళ్ళ సౌండ్ కూడా బయట ఉన్నప్పుడు వస్తే భయపడపోదు, మొత్తం లోపలికి పోయినాక లోపల సౌండ్ ఇప్పుడు జూమ్ అనుకుంటుంది వచ్చే సౌండ్, దాంతో మస్తు భయం అవుతుంది. గదే సప్పుడే ఇట్లా నడిచినట్టు సప్పుడు కనబడ్డది కింద ఉన్నప్పుడు. పైన పోయి చూస్తేనే మొత్తం ఏం కనబడతలేదు. ఒకసారి భయం అవుతుంది, ఒకసారి ఎంజాయ్ అనిపిస్తుంది. మీరు భయపడరు ఘోరంగా, మాకేమనిపించలేదు. ఒకసారి మళ్ళీ పోయి చూద్దాం. సప్పుడు వాళ్ళే ఏమో మాకేమైనా వాళ్ళు మీరు భయపడుతున్నారు. ఒక నడిచినట్టు 2-3 సార్లు వినబడదు. అంటున్నారా, మాకు వేరే ఏం వినవలేదు. ఇట్లా
బిల్డింగ్ నడుతుంది సార్ మళ్ళీ అడిగో మన లైట్లు చూడుతున్నాయి నేను దానికి దయ్యమే అనకూడదు అసా లైట్ చూడవచ్చు దూరంకేని లైట్ కొడుతుంది కావచ్చు కానీ ఇవో ఎడుతుంది ఎవరు ఇవో ఒక పని చేద్దాం చూద్దాం ఒకసారి మొత్తం లోపలికి పోదాం మీనా కాడికి పోదాం మళ్ళా ఇప్పుడు అడుగు సార్ పినబడతా లేదా చూద్దాం పినబడ్డది అనుకో ఏదో ఉన్నట్టు ఇంచెలా అవద్దు కూడా లైట్ తీసి కట్టే లైట్ చూస్తున్నట్టు చూసినట్టు అనిపిస్తున్నారు రోడ్లో నీరు కొట్టుకుని ఇంతకుముందుకు చార్లీ ఆడిన లొకేషన్ ఉంది కదా మాకు గుంజుకపోయినట్టు అనిపించింది అది అన్నాం కదా అది పోగానే సప్పుడు వచ్చింది కొంచెం ముందడు ఖచ్చితంగా సౌండ్ రికార్డ్ కావచ్చు కెమెరా రికార్డింగ్ అంటే సౌండ్ ఈ సౌండ్ నాకు వినబడదు తెలుగులో ట్విట్టర్లో ఏమన్నా ఇగో సౌండ్ రికార్డ్ అయిందో లేదో గైస్ సౌండ్ రికార్డ్ అయి ఉంటే మేము పెడతాం పైన నుంచి ఏదో నడిచినట్టు అనిపించింది ఇటు సైడ్ నుంచి వచ్చినట్టు ఈ బాయే రా ఇది ఓపెన్ ఉంది ఏదో పైన పోతే ఇప్పుడు కాడ వచ్చింది మనకు సౌండ్ ఏది కాడ మొత్తానికి పైన నడుస్తున్నట్టు అనిపించింది బయట దగ్గర వచ్చినట్టు సౌండ్ నాకు ఎలాగో అందుకని చూస్తున్నాను ఈ బాయిరా ఉపయోగం ఆడికి కిల్ల కిల్ల కింద కావచ్చు కింద కుక్క చూసినాం మనం కిల్ల 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 బాయిరా ఆడికి ఉంది కదా ఆడికి పైన నడుస్తున్నట్టు సపోర్ట్ వస్తుందిరా లైట్ ఆఫ్ అయింది లైట్ లైట్ లైట్లన్నీ ఛార్జింగ్ అయిపోయినాయి కదా ఇది ఒకటే పర్సెంట్ పెట్టినా స్విచ్ ఆఫ్ అయింది డైరెక్ట్ అయ్యే గుంజుకోపోయినట్టున్నారు బయట కాలచ్చులు ఏదో మనిషిని వండబెట్టి కాలచ్చులు ఇట్లా గుంజుకోవద్దు ఎట్లా ఉన్నది అట్లా ఉన్నది సేమ్ ఇది కాలచ్చులు ఏందో ఏమో గైస్ మొత్తం వీళ్ళకి రాగానే మొత్తం ఏదో డిఫరెంట్ వైబ్ నెగిటివ్ వైబే అనిపిస్తుంది ఏదో సౌండ్ వచ్చింది ఇట్లా దిమ్మని చెప్పేసి వీళ్ళు ఏమో ఉన్నాయని మేము చెప్తలేమో ఏదో సౌండ్ వస్తుంది అది షెట్టు గుద్దుకుంటుందా లేకుంటే ఇంకేమన్నా ఏదైనా గాలి బాగా వస్తుంది ఇట్లా అడిగేసినప్పుడు సౌండ్ వస్తుంది ఇట్లా దిమ్మని స్లాబ్ మీద వాళ్ళు నడితే మనం లోపల ఉంటే సపరేట్ వస్తుంది అట్లా అనిపిస్తుంది పైన పోతేనేమో ఏం లేదు మొత్తం పైన మీద గుద్దడానికి కింద దాకా రాదు అట్లా అంత సపోర్ట్ మొత్తం పైన నడిస్తే ఈ మధ్యలో కూడా సపరేట్ వస్తుందిరా ఒకటేసారి సరే దారా వెళ్ళిపోండి ఒకసారి పైన పోయి మళ్ళీ మొత్తం చూసిపోండి సార్ ఇంకుండే క్యాప్చర్ ఖచ్చితంగా క్యాప్చర్ కావచ్చు 101% క్యాప్చర్ మీరు అందరూ మీరేమైనా చెప్తారు భయం అవుతుంది బావేనా వెనకనే ఉన్నాడు లేదు నువ్వు కెమెరా ముంగట్నే రా బిడ్డ సపోర్ట్ నేను సపోర్ట్ అయితే నేను నాకు భయం ఇప్పుడు బాబాయ్ గారు కెమెరా ముంగట్ అడిగి వాళ్ళు ఉన్నారా లేదు అందరం కెమెరా ముంగట్నే ఉన్నాం కాదు నాకేమనిపిస్తుంది అంటే ఏదైనా ఇట్లా గుర్తుకుంటున్నట్టున్నారా డుమ్మని రాదు రాసుకోకపోతుంది థర్డ్ షీట్ వాళ్ళు ఉన్నారా మరి ఈ లొకేషన్ గురించి చాలా మంది కాల్ చేసినాము ఎవరు లొకేషన్ చెప్తలేదు ఇది నాకైతే గదే అనిపిస్తుందిరా ఇవో ఒకటి దయ్యం అయితే నేను చెప్తలేను సంథింగ్ ఏదైనా గుద్దుకునే ఏదైనా ఉన్నట్టున్నది లేకుంటే సంథింగ్ ఉన్నట్టున్నాడు ఇలా అందుకే మనం లొకేషన్ చెప్పలేదు ఇవో ఒక పని చేద్దామా
బయట పోగానే పక్కన పైన ఎక్కువ ఇద్దరు ఎట్లకైనా ఎక్కువ ఇద్దరు ఎట్లకైనా ఎక్కువ ఇంకేం అరే నువ్వు వీళ్ళతో మేము ఫోన్లో పోతాం ఆ ఫోన్ ఏది నా ఫోన్ ఇంకేం రాదు పారు ఇద్దరు ఎట్లకైనా ఎక్కువ ఎట్లకైనా రాదు ఇద్దరు ఎట్లకైనా రాదు తెలుస్తుంది ఘోరం ఘోరం గీ తొవ్వన వేరే వీళ్ళకెళ్ళి అసలు తొవ్వ ఇట్లకే కానీ ఇది మొత్తం ఇట్లకే అవుతుంది. దారి కూడా ఇది కూడా చెట్లు మొత్తం ఇళ్ళకని పోయే దారి ఘోరం ఉంది. ఒకళ్ళు ఏడుపుతున్నాయి. మెల్ల 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 ఏమో ఎట్లా పని కిచెన్ లెక్కున్నా అంతే వీటి రాదనే మొత్తం గీసిరు క్యాండిల్ కుంకుమ ప్యాకెట్ ఉన్నాడా ఏమో నేను మంత్రాలు ఇట్లా ఏమైనా వేసి వాళ్ళు నేను చూసిన అప్పుడే వీళ్ళు లైట్ వస్తుంది అవును కలర్ లైట్ వస్తుంది ఆడుకోకురా నా ఎవరికి యోగి మోసతో గుద్దిని ఏం లేదు మొత్తం అంత దగ్గరికి వచ్చాం దగ్గరికి వచ్చాము. ఇక ఒక పని ఏం చేద్దామంటే ఒకవేళ గైస్ ఈ వీడియో మీద మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి డే టైంలో వద్దాం. ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది ఇంకా దాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. నైట్ టైంలో CCTV కెమెరాలు వేయడం. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. కింద లోపల సైడ్ పోయినప్పుడు ఏదో సౌండ్ అయితే వస్తుంది పైన. మళ్ళీ ఒకసారి పైన పోయి కూడా మొత్తం చూసినాము. మాకు ఏమంటే ఏం కనబడతలేదు. కింద లోపలి పోయినప్పుడే ఏదో సప్పుడు వస్తుంది. తీసుకెళ్ళి ఖచ్చితంగా పెట్టాలి. చూద్దాం ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్లయితే ఫర్దర్గా ఏదో ఒకటి ప్లాన్ అయితే చేద్దాము. మేము ఏదో ఇలా జిమ్ముకులు చేసి ఏదో అదేం చేస్తలేము. నేను ఏదైనా ఉందని చెప్తా లేకుంటే లేదని చెప్తుంటే కూడా నాకు ఇక మొత్తం ఇట్లా భయమైనట్టు అవుతుంది. సౌండ్ వచ్చింది లోపలికి పోగానే ఏదో దిమ్మని సప్పుడు వస్తుంది. అది పైన ఏమైనా ఉన్నదా లేకుంటే ఏదైనా గుద్దుకుంటుందా ఏందని మనకు అర్థం అవుతలేదు. సో ఎనీవే గాయస్ ఇది రోజు వీడియో మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. మళ్ళీ పైన పోయి చూసినాం ఏం కనబడతలేదు. లోపలికి పోగానే ఏదో గుర్తున్నట్టు మీద బిల్డింగ్ మీద నడత చూడు అట్లా సప్పుడు మెట్లు మన పైన ఊని మొత్తం పైన అనేది గాలి సౌండ్ అండి. ఫస్ట్ లారీ అనుకున్నా లారీ కాదు అది ఆ సౌండ్ ఉండే. కాకపోతే నడిచినట్టు సౌండ్ అవుతుంది. అది ఏందనేది అర్థమవుతలేదు. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వస్తే ఫర్దర్గా దీంట్లో పార్ట్ 2 అయితే షూట్ చేద్దాం. పార్ట్ 2లో మొత్తం CCTV కెమెరాలు మోషన్ సెన్సింగ్ లైట్స్ అయితే పెడదాము. సో అప్పుడు తెలుస్తుంది. మీద పెట్టి మేము కిందికి పోతాం. అప్పుడు మనకి ఏదైనా క్యాప్చర్ అయితే క్యాప్చర్ అవుతుంది. సో ఎనీవే గైస్ ఇది ఈరోజు వీడియో. ఈరోజు తొందర ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.